హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోము టాకీస్. ఈవేళ మనం మళ్ళీ మనకి 2 days లో 1 day ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఐపీఎల్ గురించి స్టార్ట్ చేసేద్దాం మన వీడియోస్. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో ఆన్ ఐపీఎల్ 2025. అండ్ ఇదేంటి బుక్ పట్టుకొచ్చాడు అనుకుంటున్నారా? ఏం లేదు, చిన్న ప్రెడిక్షన్స్, ప్రాబబుల్ 11s ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అన్నట్టు మాట్లాడుకుందాం అని చెప్పి వచ్చాను. సో మనకి ఫస్ట్ మ్యాచ్ మీ అందరికీ తెలిసినట్టే March 22 స్టార్ట్ అవబోతుంది. దాంతో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ద ఫస్ట్ మ్యాచ్ హెల్డింగ్ ఇన్ ఈడెన్ గార్డెన్స్. ఓకే, సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను అనుకున్న ప్రాబబుల్ 11 ఏంటి, ఈ రెండు టీంలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్ గురించి చూసుకుందాం. రజత్ పటిదార్ని కెప్టెన్ చేశారని చెప్పి, సో ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి ఇంకా. సో మనకి దీనికి ప్రాబబుల్ 11 ఏంటంటే, ఫస్ట్ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ దేవదత్ పట్టికల్ అనుకుంటున్నాను నేను. సో కోహ్లీ 1 downలో వస్తాడు. నెక్స్ట్ పటిదార్, నెక్స్ట్ లివింగ్ లెమ్స్టన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, మృణాల్ పాండ్యా అండ్ హ్యాజల్వుడ్, భూవీ, శ్రేయస్. సో ఇది నేను అనుకుంటా ప్రాబబుల్ 11. సో ఇంపాక్ట్ గా స్వప్నిల్ సింగ్ రావచ్చు. సో ఇది నా ప్రాబబుల్ 11. సో దీనిలో ప్లస్ ఏంటంటే, వీళ్ళకి టాప్ ఆర్డర్ బాగానే ఉంది, బౌలింగ్ కూడా బాగానే ఉంది, మధ్యలో స్పిన్ కొద్దిగా అటు ఇటు అయింది. కృణాల్ పాండ్యా గురించి మనకు తెలిసిందే, కృణాల్ పాండ్యా వికెట్స్ తీయలేడు కానీ ఎకానమీని మెయింటైన్ చేయగలడు. సో దానివల్ల మనకు ప్రాబ్లం లేదు, కాకపోతే వికెట్స్ తీయడమే కావాలి ఇక్కడ. సో బట్ అందరూ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళ ఫామ్ లో వస్తే ఇంకే ప్రాబ్లం లేదు ఆర్సీబీకి. నెక్స్ట్ కేకేఆర్ విషయానికి వచ్చేద్దాం. ప్రాబబుల్ 11 ఏంటంటే, నా ఉద్దేశంలో మనకు తెలుసు దీనికి క్యాప్టెన్, మనకి కొత్తగా అయిన క్యాప్టెన్ అజింక్య రహానే గారు దీనికి క్యాప్టెన్. అండ్ ఫస్ట్ సునీల్ నరైన్ అండ్ క్వింటన్ డికాక్ అనుకుంటున్నాం. బట్ క్వింటన్ డికాక్ కానీ గుర్బాజ్ కానీ రావచ్చు, వీ డోంట్ నో, ఎందుకంటే ఇద్దరు వికెట్ కీపర్లే. వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, రింకు సింగ్, రమన్దీప్ అండ్ ఆండ్రూ రసెల్, హర్షత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇక్కడ ఇంకొక చిన్నది ఉంటుంది, ఫోర్జన్ కానీ జోసన్ కానీ తేవచ్చు. జోసన్ అంటే రీసెంట్ గా బై చేశారు స్టార్క్ ప్లేస్ లో, లెఫ్ట్ హ్యాండ్ పేసర్. నోర్జో మీకు అందరికీ తెలిసిందే. ప్లస్ పాయింట్ ఇండియా స్పిన్ అండి, ఇద్దరు సరైన స్పిన్నర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ వెనక పెట్టేస్తాడు, అన్ప్రెడిక్టబుల్ ఉంటారు కొద్దిగా. ప్లస్ పాయింట్ ఇది. అండ్ ఆ పిచ్ లో కూడా స్పిన్ కూడా బాగుంటది, స్పిన్ ఎక్కువ బాగుంటది. అండ్ వీళ్ళకి ల్యాక్ ఏంటంటే, పేసర్స్ అంత ఇది లేరు అని చెప్పి అనుకుంటా. ఎందుకంటే హర్షత్ రాణా ఉన్నాడు ఒక పేసర్, అండ్ నార్జన్ కానీ జాసన్ కానీ తీసుకుంటారు. బట్ ఆండ్రూ రసెల్ కూడా వేస్తాడు, స్లో డెలివరీస్ అవి బాగానే ఉంటుంది. సో నేను అనుకుంటుంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ పేసర్స్ అనుకుంటున్నా. బట్ స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే వెంకటేష్ అయ్యర్ కానీ, అజింక్య రహానే కానీ, సునీల్ నారాయణ కానీ, క్వింటన్ డికాక్ కానీ, టాప్ ఆర్డర్ అంతా బాగానే ఉంది. లైక్ మధ్యలో డిస్ట్రక్టివ్ RRR ఉంటుందండి. ఇది మనం మెయిన్గా వీళ్ళకి ప్లస్ పాయింట్. ఎందుకంటే 5th, 6th, 7thలో ఎవరు వచ్చినా సరే వాళ్ళు ముగ్గురు కొట్టేస్తారు. సింపుల్గా మాట్లాడుకుంటే ఒకళ్ళు రమన్దీప్ సింగ్, ఆయన కొడతాడు. నెక్స్ట్ రింకు సింగ్, ఇంకా ఆయన కొడతాడు. ఆండ్రూ రసెల్, RRR అని అందుకే అన్నాం. ప్రాబబ్లీ ఇవి వీళ్ళకి ప్లసెస్ అండ్ మైనస్. అండ్ మీ ఉద్దేశంలో ఈ రెండు టీంలో ఏది గెలవచ్చు అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ నేనేమైనా మిస్ అయితే దాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు నచ్చింది ఇంకేమైనా ఉంటే దాన్ని కామెంట్ చేయండి. సో అంతే గైస్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ.